హాయ్ చిల్డ్రన్, ఇప్పుడు ఎడిషన్ చెప్పుకుందాం. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఏదైనా కానీ రైట్ సైడ్ నుంచే స్టార్ట్ చేయండి ఎడిషన్ చేయడం. ఓకే, లెఫ్ట్ సైడ్ నుంచి ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు. లెఫ్ట్ సైడ్ అంటే ఇట్ సైడ్ నుంచి ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు, ఇట్ సైడ్ నుంచే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఫస్ట్ చూస్తే 5కి 7 యాడ్ చేయాలి. ఓకే, 5కి 7 యాడ్ చేయాలి కదా. ఇది నేను ఈజీగా చెప్తాను. పిల్లలు ఏంటంటే కొంతమంది పిల్లలు ఈజీగానే చేసేస్తారు, కొంతమంది ఏంటంటే 7 ఫింగర్స్ తీసుకొని అలాగే 5 ఫింగర్స్ తీసుకొని మొత్తం కలిపి యాడ్ చేస్తుంటారు, కౌంట్ చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే పక్కన ఇట్లా ఇట్లా వేపిస్తుంటారు. కొన్ని స్కూల్ని బట్టి అది డిఫరెన్స్ ఉంటుంది. ఇట్లా 5 ఉన్నాయి కాబట్టి 5 వన్స్ ఇట్లా వేపిస్తారు. అలాగే ఇవి 7 ఉన్నాయి కాబట్టి 7 వేపించి అలా యాడ్ చేపిస్తారు. అయితే నేను ఇప్పుడు ఫింగర్స్ చూపించలేను కాబట్టి నేను ఇలానే వేస్తున్నా. అయితే ఇక్కడ ఏంటంటే చిల్డ్రన్ ఫస్ట్ 7 ఉంది కదా, ఈ 7 ఇక్కడ వీటిల్లో ఈ రెండిట్లో బిగ్ది ఏదైతే ఉందో దాన్ని మీరు వేసుకోవద్దు. ఏం చేస్తారంటే ఈ 7 అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనసులో పెట్టుకోండి. 7 నా దగ్గర ఉందనుకోండి, ఈ 7ని మీరు మళ్ళీ వేసుకోవద్దు, అలాగే విడిగా ఫింగర్స్లో కూడా తీసుకోవద్దు. 7 నా దగ్గర ఉండిపోయింది. ఓకే, 7 నా దగ్గర ఉంది కాబట్టి ఇంకా 5 స్మాల్ ఏది 5, 7కి 5 యాడ్ చేయాలి. సో 7 నా దగ్గర ఉంది, 7 నా దగ్గర ఉంది కాబట్టి 7 తర్వాత నుంచి ఇవి కౌంట్ చేయండి. 7 తర్వాత ఎంత 8, ఇక్కడ 5 కాబట్టి 5 నేను రాశాను. 1 2 3 4 5 కదా. స్మాల్ది ఏదైనా ఉందంటే అది ఫింగర్స్లో తీసుకోవడం కానీ ఇక్కడ ఇలా రాసుకోవడం కానీ చేయండి. ఓకే, 7 నా దగ్గర ఉండిపోయింది. సో 7 అసలు మన మనసులో పెట్టేసుకుందాం. 7ని 7 నా దగ్గర ఉంది. నెక్స్ట్ 7 తర్వాత నుంచి నా దగ్గర ఉన్న దాని తర్వాత నెంబర్ నుంచి కౌంట్ యాడ్ చేయండి. 7 8 9 10 11 12. ఓకే, 12 కదా. 12 మన ఆన్సర్. ఇటు రైట్ సైడ్ ఉన్నదాన్ని ఇక్కడ వేసుకోండి. ఈ 1 ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ వేసుకోవాలి. ఎందుకంటే ఇది యాడ్జేగా వచ్చిన దాన్ని ఫస్ట్ ఇక్కడ 12 వచ్చింది కదా, ఈ ఫస్ట్ నెంబర్ని ఇక్కడ వేసుకుంటాం. అలాగే ఇది యాడ్జేగా వచ్చిన దాన్ని సెకండ్ డిజిట్నేమో ఇక్కడ వేసుకొని ఫస్ట్ డిజిట్ని ఇక్కడ వేసుకుంటాం. మళ్ళీ ఇవి మొత్తం యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఏం లేదు కాబట్టి ఇంకా డైరెక్ట్గా మొత్తం ఇక్కడ యాడ్జేగా మొత్తం ఎంత వచ్చిందో దాన్ని కింద వేసేసుకుంటాం డైరెక్ట్గా. అయితే ఇక్కడ చూద్దాం. 9కి ఇప్పుడు 6 యాడ్ చేయాలి. ఫస్ట్ ఇదే చూసుకోండి, ఫస్ట్ ఒక ఆర్డర్లో తీసుకోండి. ఫస్ట్ 6 యాడ్ చేయాలి, తర్వాత 1 సంగతి చూద్దాం. 9కి 6 యాడ్ చేయాలి. ఇప్పుడు 9 6 వీటిలో బిగ్ డిజిట్ ఏది, బిగ్ నెంబర్ ఏది 9. ఈ బిగ్ డిజిట్ని నేను మనసులో పెట్టేసుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదా, అలా మనసులో పెట్టుకున్నాం అంటే ఈ 9 నా దగ్గర ఉండిపోయింది. మనసులో పెట్టుకోవడం అంటే నా దగ్గర ఉంచుకున్నా 9. అయితే ఇక్కడ ఎంత స్మాల్ డిజిట్ ఎంత 6. ఈ 6కి ఫింగర్స్ తీసుకోండి, లేకపోతే ఇలా వేసుకోండి. 1 2 3 4 5 6 అన్నీ ఇలా వేసుకోవడం అంటే కొంచెం కష్టం మనకి. ఇదంతా ఇదిగా అనిపించదు, రఫ్ వర్క్ ఎక్కువ చేయాల్సింది. మనం ఏం చేద్దామంటే ఫింగర్స్ ఉంటాయి కదా, 6 ఫింగర్స్ తీసుకోండి, అదే ఈజీగా ఉంటుంది. నాకు వీడియోలు చూపించడం వీలుగాక ఇలా చేస్తున్నాను. సో ఫింగర్సే తీసుకోండి మ్యాక్సిమం. ఓకే, 9 ఇవి నేను 6 ఉన్నాయి కదా, ఇవి 6 ఫింగర్స్ తీసుకున్నాను అనుకోండి. 1 2 3 4 5 6. ఓకే, 9కి ఇప్పుడు 6 యాడ్ చేయాలి. 9 నా దగ్గర ఉంది. సో నేను మళ్ళీ దాన్ని 9 ఫింగర్స్ తీసుకొని దానికి మళ్ళీ 6 ఫింగర్స్ని తీసుకొని ఎక్స్ట్రా వాటిని యాడ్ చేయాల్సిన పని లేదు. అట్లా డబల్ టైము. నేను ఎందుకు చెప్తున్నానంటే 9 ఫింగర్స్ తీసుకుంటారు, 6 ఫింగర్స్ తీసుకుంటారు అని ఎందుకు చెప్తున్నానంటే మా బాబు ఉన్నాడు, సేమ్ అలానే తీసుకుంటాడు, వాడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అందుకని ఎడిషన్ కూడా రాంగ్ చేస్తారు అంత ఎక్కువ తీసుకుంటే. సో నేను అందుకని ఈజీగా ఉండాలని ఇలా చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ 9 ఉంది బిగ్ నెంబర్, ఇది నా దగ్గర పెట్టుకున్నాను. ఓకే, దీన్ని నేను మళ్ళీ యాడ్ చెయ్యను. 9కి ఇప్పుడు 6 యాడ్ చేయాలి. సో 6 ఇక్కడ ఉంది, ఈ 6నే ఇక్కడ తీసుకున్నాం. 9 తర్వాత 10 11 12 13 14 15 కదా. ఇప్పుడు 15 వచ్చింది అంటే 9కి 6 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 15 వచ్చింది. కానీ ఇక్కడ 9 6 కాకుండా ఇంకొకటి ఉంది, ఏంటి ఇక్కడ 1 ఉంది. ఓకే, దాన్ని కూడా యాడ్ చేయాలి. 9కి 6 యాడ్ చేస్తే 15, ఈ 1 యాడ్ చేస్తే 16. ఓకే, 16 అంటే
16 కదా. సో ఈ 6నేమో ఈ రైట్ సైడ్ అన్నేమో బాక్స్లో వేసుకోవాలి, లెఫ్ట్ సైడ్ నెంబర్నేమో ఇక్కడ పైన వేయాలి, చెప్పాను ఇందాకే. ఓకే, 3 4 యాడ్ చేయాలి, దాంతోపాటు ఈ 1 కూడా యాడ్ చేయాలి దానికి. ఇప్పుడు 3కి 4 యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎంత ఉంది బిగ్ నెంబర్ ఏంటి 4, ఇది ఎక్కడ నా దగ్గర పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ 4కి ఈ 3 యాడ్ చేయాలి. నేను 3 ఫింగర్స్ తీసుకున్నా, సో 4కి 3 యాడ్ చేయాలి అంతే కదా. 4 నా దగ్గర ఉంది, నేను దాన్ని మళ్ళీ ఎడిషన్ చేయను. 4 తర్వాత ఏంటి 4కి 3 కదా యాడ్ చేయాలి. 4 తర్వాత ఏంటి ఇక్కడ కౌంట్ చేస్తాం. 4 తర్వాత 5 6 7. ఓకే, అంటే 4కి 3ని యాడ్ చేస్తే 7. ఓకే, మళ్ళీ ఇక్కడ ఒక డిజిట్ ఉంది. ఓకే, ఈ లాస్ట్ ఇది అసలు మర్చిపోకూడదు, రాంగ్ వస్తుంది మళ్ళీ. 4కి 3 యాడ్ చేస్తే 7, 7కి 1 యాడ్ చేస్తే 8 ఇది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ సమ్ వచ్చేసి 0కి 3 యాడ్ చేస్తే 0 ఇంటూ ఎనీథింగ్ 0, లేకపోతే మామూలుగా 0 ఇంటూ ఎనీథింగ్ అయితే 0, కానీ 0 + 3 0 + 3 ఎందుకంటే 0 అంటే అసలు ఏమీ లేదు. 1 అనుకోండి, 1 ఫింగర్ ఓపెన్ చేస్తాం. 0 అంటే ఏం ఓపెన్ చేసే పని లేదు. సో 3కి ఏం యాడ్ చేయాలంటే ఏం లేదు. 0 అంటే ఏం లేదు, 3కి యాడ్ చేయాల్సింది ఏం లేదు ఇక్కడ. సో 3కి యాడ్ చేయాల్సింది ఏం లేదు కాబట్టి ఇక్కడ ఉన్న 3నే కిందకి రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూస్తే 9కి 7ని యాడ్ చేయాలి. ఓకే, సరే 7కి 9 యాడ్ చేయాలి. ఓకే, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు బిగ్ నెంబర్ ఎంత ఇక్కడ వచ్చేసి 9, ఇది బిగ్ నెంబర్ కాబట్టి నా దగ్గర పెట్టుకుంటున్నా. నెక్స్ట్ 9కి 7 యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం 7 ఫింగర్స్ తీసుకుందాం. సో ఫింగర్స్ బదులు నేను ఇక్కడ 1 తీసుకుంటున్నా, 7 తీసుకుంటున్నా. ఓకే, 4 5 6 7. ఓకే, 7 తీసుకున్నా, కరెక్ట్గా చూడండి 7 తీసుకోవాలా. 9కి 7 యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ 9 నా దగ్గర ఉంది, ఇవి 7. ఓకే, ఈ 7 బదులు ఇవి తీసుకున్నాను నేను. ఓకే, 9కి ఇవి యాడ్ చేస్తే సరిపోతుంది. 9 కదా, 9 తర్వాత 10 11 12 13 14 15 16 అంతే. 9కి 7 యాడ్ చేస్తే ఎంత 16. ఈ 1 ఇక్కడ వేసుకోవాలి, ఈ 6 ఇక్కడ వేసుకోవాలి. నేను ఇందాకే చెప్పా, రైట్ సైడ్ ఏమో ఇక్కడ బ్రాకెట్లో వేసుకుంటాం, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ అబోవ్ వేసుకుంటాం. నెక్స్ట్ దీన్ని యాడ్ చేస్తే ఇక్కడ ఈజీయే కదా. ఇవంటే కొంచెం పెద్దవన్నీ నేను అట్లా చెప్తున్నాను, ఇవి ఈజీయే కదా. 2కి 1 యాడ్ చేయాలా. 2కి 1 అంటే 2 తర్వాత ఎంత 3, 3 తర్వాత 2 తర్వాత 3, మళ్ళీ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేయాలి. 2 తర్వాత 3, మళ్ళీ 3కి 1 యాడ్ చేస్తే 3 తర్వాత ఎంత 4. అంతే, ఈజీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మళ్ళీ 8 6, 8కి 6 యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి బిగ్ నెంబర్ ఏంటి 8, ఇది నా దగ్గర ఉంచుకున్నా నేను ఇప్పుడు. ఓకే, ఇక్కడ స్మాల్ నెంబర్ 6, సో 6 ఫింగర్స్ తీసుకోవాలి. సో నేను ఫింగర్స్ బదులు ఇలా తీసుకుంటున్నా. 6 ఎన్ని తీసుకోవాలి, ఇవి 6 తీసుకోవాలి. ఓకే, ఎన్ని 1 2 3 4 5 6. ఓకే, 6 తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఉన్న 6 బదులు ఈ 8కి ఈ 6 యాడ్ చేస్తాం. ఏదైనా అంతే కదా. 6 రూపీస్ అంటే ఏంటి అంటే నా దగ్గర 6 1 రూపీస్ ఉన్నాయి అన్నట్టు. 6 అంటే 6 ఇక అంతే. ఓకే, సో ఈ 6 బదులు మనం ఇట్లా తీసుకున్నాం, వీటినే 6ని ఇలా రాసుకున్నాం అంతే. ఓకే, 8కి ఇప్పుడు మనం 6 యాడ్ చేయాలి. అంటే 8 ఇప్పుడు బిగ్ కాబట్టి నా దగ్గర ఉండిపోయింది. 8కి 6 యాడ్ చేయాలి కాబట్టి 8 తర్వాత నుంచి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న డిజిట్ తర్వాత నుంచి యాడ్ చేయాలి. తర్వాత నెంబర్ 8 తర్వాత ఎంత 9 10 11 12 13 14. ఓకే, ఎంత 14. ఏం చెప్పాను, రైట్ సైడ్లో ఉన్నదేమో బాక్స్లో వేసుకోవాలి, లెఫ్ట్ సైడ్లో ఉన్నదేమో ఇక్కడ పైన వేసుకోవాలి. ఓకే, 3కి 6 యాడ్ చేయాలి. ఇక్కడ 6 బిగ్ నెంబర్ కాబట్టి ఇది నా దగ్గర ఉంటుంది, 3 స్మాల్ నెంబర్ కాబట్టి నేను
3 ఫింగర్స్ ఇట్లా ఓపెన్ చేసాం. ఓకే, 6కి 3 యాడ్ చేయాలి. ఇప్పుడు 6 నా దగ్గర ఉంది. 6 ఉంది కాబట్టి 6 తర్వాత నుంచి యాడ్ చేద్దాం. 6 తర్వాత ఎంత? 7, 8, 9 కదా. కానీ అయిపోయింది. 6కి 3 యాడ్ చేస్తే 9 అయిపోయింది. కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది, 1 ఉంది. 6కి 3 యాడ్ చేస్తే 9, ఇంకా ఇక్కడ ఒకటి 1 ఉంది కాబట్టి దీన్ని కూడా యాడ్ చేయాలి. 9కి 1 యాడ్ చేస్తే 10 అంటే 10. ఈ 0 వచ్చేసి ఇక్కడ వేసుకోవాలి, ఈ 1 వచ్చేసి అబోవ్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 7కి 1 యాడ్ చేస్తే ఎంత? 8కి 1 యాడ్ చేస్తే 9. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ బిగ్ డిజిట్ ఎంత? 7. ఇది నా దగ్గర ఉంది. 3 కదా, 3 ఫింగర్స్ ఓపెన్ చేద్దాం. 3. ఓకే, 3 ఓపెన్ చేస్తే 7కి 3 యాడ్ చేయాలి. ఇప్పుడు 7 తర్వాత ఎంత? 8, 9, 10. సో 1 ఇక్కడ వేసుకోవాలి, 0 ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ దీంట్లో బిగ్ డిజిట్ వచ్చేసి 9, 4 స్మాల్ది. 4 ఫింగర్స్ ఓపెన్ చేసాం. ఓకే, 9కి 4 యాడ్ చేస్తే 9 నా దగ్గర ఉంది కాబట్టి 9ని మళ్ళీ కౌంట్ చేయకూడదు. 9 నా దగ్గర ఉంది. 9 తర్వాత నుంచి కౌంట్ చేయాలి. 9 తర్వాత ఎంత? 10, 11, 12, 13. ఓకే, 13. కానీ ఇంకొకటి మిస్ కాకూడదు. ఇక్కడ ఇంకో డిజిట్ ఉంది, 1 ఉంది. ఇక్కడ 13 వచ్చేసింది. 9కి 4 యాడ్ చేస్తే 13 తర్వాత ఇది ఒకటి యాడ్ చేయాలి కాబట్టి 14. సో ఇక్కడ 1, ఇక్కడ 4. ఓకే, సో ఇది వచ్చేసి 4కి 3 యాడ్ చేయాలి. 4 బిగ్ది నా దగ్గర ఉంది. 3 ఓపెన్ చేసాం. 4 తర్వాత నుంచి కౌంట్ చేయాలి కాబట్టి 5, 6, 7. 4కి 3 యాడ్ చేస్తే 7. ఇంకా ఇక్కడ ఒక 1 ఒకటి ఉంది కదా, 7కి ఇది కూడా యాడ్ చేస్తే 8. ఇది ఆన్సర్. ఓకే.